ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక. ఆమేన్. మరి ఈరోజు ప్రపంచమంతటా క్రైస్తవులందరికీ కూడా శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన ఎంతో సంతోషకరమైనటువంటి దినము. మరి ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము బారూకు గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మరియు 8 నుంచి 11వ వచనం వరకు. మరి సువార్త పట్టణము లూకా సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. మరి ఈరోజు తల్లి స్త్రీ సభ ఆగమన కాల 2వ ఆదివారములో ఉన్నాము. మొదటి వారం మనము క్యాండిల్ ఆఫ్ హోప్, అంటే మనము నిరీక్షిస్తున్న ఏ విధంగా నిరీక్షించాలి, ఏ విధంగా ఎదురు చూడాలి, ఆగమన కాలంలో క్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూసేటటువంటి రోజు, నిరీక్షించే రోజు మనమందరము కూడా క్రీస్తు ప్రభు జన్మదినాల కోసము ఎదురు చూస్తున్నటువంటి రోజు అని చెప్పి పోయిన ఆదివారము తెలుసుకున్నాము. రెండవ ఆదివారము రెండవ కొవ్వొత్తు ఓదారం కొవ్వొత్తు వెలిగిస్తారు. మరి క్యాండిల్ ఆఫ్ పీస్ అంటే, పీస్ అంటే శాంతి. ఈ శాంతి సమాధానములతో ఉండాలని, ప్రజలందరూ కూడా శాంతిహితంగా ఉండాలని, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తున్నాడని, ఆయన ద్వారానే శాంతి సమాధానం కలుగుద్దని ఈ 2వ వారములో మనము ఈ శాంతి అనే కొవ్వొత్తిని వెలిగిస్తుంటాం. మరి దీని నిమిత్తము మరి ఈరోజు సువార్త పట్టణం చదువుకుని తదుపరి వాక్యంలోనికి వెళదాము. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు. అది సీజరు తిబేరియా చక్రవర్తి పరిపాలన కాలములో 15వ సంవత్సరము యోదయ మండలమునకు పొత్తు పిలాతు పాలకుడు, గలిలయకు హేరోదు, ఇతరియా త్రకోనితిసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనుకు లిపాన్యా అధిపతులు, అన్నా కైపా ప్రధానార్చకులు అప్పుడు ఎడారిలో ఉన్న జకర్య కుమారుడు యోహానునకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకే పరివర్తన చెంది బాప్తిస్మము పొందవలనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమునందు ఇట్లు రాయబడెను, ప్రభువు మార్గమును సిద్ధమునర్చుడు, ఆయన త్రోవను సరళము చేయుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పోడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయవలెను. మానవులెల్లరూ దేవుని రక్షణను గాంచుదురు. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సత్యాలు 3 పట్టణాలు కూడా మనకి తెల్లగా వివరిస్తూ బోధిస్తూ ఉన్నాయి.
ఏమిటంటే ప్రియులారా, ఈరోజు చదవబడినటువంటి సువార్త పట్టణంలో మనం చూస్తున్నాము. ఆనాడు సీజరు తిబెరియస్ చక్రవర్తి పరిపాలన కాలంలో అన్నా కైప ప్రధాన అర్చకులు ఆ కాలంలో అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను ఎడారులు ఎలుగెత్తుచు ఆయన దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి పంపబడినటువంటి దూతగా మనకు అనేక సత్యాలను తెలియజేస్తున్నారు. ఏంటో సత్యములు అంటే, యెషయా ప్రవక్త గ్రంథమందు రాయబడినట్లు ప్రభు మార్గము సిద్ధము చేయాలి. ఇక్కడ ప్రభు మార్గము సిద్ధము చేయాలి, అలాగనే ఆయన త్రోవలు సరళము చేయాలి, అలాగే ఆయన మార్గము సక్రము చేయాలి, కరుకు మార్గం నునుపు చేయాలి, లోయలు పూడ్చబడాలి, మెట్టలు సమము చేయాలి అని యెషయా ప్రవక్త గ్రంథములో, అంటే ప్రియులారా లూకా సువార్తలో చదవబడినటువంటి లేఖనాలు ప్రవక్త యెషయా ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనం లూకా సువార్తలో నెరవేర్చబడినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ యెషయా గ్రంథము 40 అధ్యాయంలో 3 నుంచి 5 వచనం వరకు చూసినట్లయితే, ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభు మార్గము సిద్ధము చేయుడు, అరణ్య భూమిలో మన దేవునికి రాజ్య పదము తయారు చేయుడు, ప్రతి లోయ పూడ్చి ఎత్తి చేయుడు, ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు, మిట్ట పల్లములో సమతలము కావాలను, కరుకు తావులు నునుపు కావాలను, అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శితురు, ప్రభు పలుకులవి అని యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల క్రితము ఈ పలికిన ప్రవచనము దేని గురించి అంటే, జకరియా కుమారుడైనటువంటి యోహాను గారు, అంటే యేసు ప్రభు కంటే 6 నెలలు ముందు పుట్టినటువంటి వ్యక్తి. ఆయననే దేవుడు దూతగా ఈ మానవ లోకానికి ప్రజలందరిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా, గొప్పవాడుగా మరి దేవుడు యోహాను గారిని ఎన్నుకున్నాడండి. యోహాను గారు ఎన్నుకోబడిన ఎన్నిక ఇక్కడ మన యెషయా గ్రంథములో చూస్తున్నాం. అదే విధముగా మరి ఈనాడు మొదటి బారూకు గ్రంథములో కూడా రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు దైవ మహిమతో సురక్షితముగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను శాశ్వత నగరములను సదులు చేయవలెను, లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలెను, దేవుడు ఆజ్ఞాపించెను. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు, మరి యెషయా ప్రవక్త గ్రంథంలోనూ కూడా దేవుడు ఆ విధంగా యెషయా ద్వారా మాట్లాడాడు. అదేవిధంగా బారాకు గ్రంథంలో కూడా అదే మాటలను మళ్ళా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఈ ప్రవచనము ఎవరి గురించి అంటే, ఇక్కడ యేసు ప్రభువారు లోకరక్షకుడుగా ఈ లోకాన్ని జన్మించబోతున్నాడు, ఆయన రాకడకు సిద్ధము చేయమని యోహాను గారి ద్వారా మరి దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ యెషయా ప్రవక్త ద్వారా చూస్తున్నాము, ఇక్కడ బారూకు గ్రంథంలో చూస్తున్నాము. ఈ ప్రవక్తల పలికిన ప్రవచనాలు మరి లూకా సువార్తలో, యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో, ఈ సువార్త పట్టణంలో చాలా చక్కగా క్లుప్తముగా రాయబడినట్టుగా చూస్తున్నాము. అదే విధముగా ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయము 1-8 వచనం వరకు మనం చూసినట్టు ఇక్కడ క్లుప్తంగా మనకు అర్థమయ్యేటట్టుగా రాసినట్లుగా మనం చూస్తున్నాం మార్కు సువార్తలో. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త యెషయా ప్రవక్త రాసిన విధముగా, ఇదిగో నీ మార్గమును సిద్ధమునర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, ప్రభు మార్గము సిద్ధమునర్చుడు, ఆయన త్రోవలను తిన్నముగా చేయుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను. చూడండి,
ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే చక్కగా రాయబడినటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి అదే విధముగా మరి ప్రభు మార్గము సిద్ధమనర్చుడు అంటే సిద్ధపడేటటువంటి ఈ ఆదివారం మరి ఈ విధంగా ఏ విధంగా సిద్ధపడాలి? మరి ఒక చుట్టం వస్తున్నాడంటే మనము చుట్టము మధ్యాహ్నం వస్తాడా, లేకపోతే ఉదయం వస్తాడా, సాయంత్రం వస్తాడా అని మనం తెలుసుకుని అతనికి తినడానికి తిండి, మరి రాత్రి సాయంత్రం వచ్చినట్లయితే మరి పడుకోవడానికి బెడ్డు సమకూరుస్తాం. అలా మధ్యాహ్నం వచ్చినట్లయితే మధ్యాహ్నము లంచ్ తయారు చేస్తూ ఉంటాం. ఉదయం వచ్చినట్లయితే ఉదయం టిఫిన్ సిద్ధపడి చేస్తూ ఉంటాం. మరి అదే విధముగా ఆ చుట్టం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనం సిద్ధపడి ముందుగా ఆ చుట్టాలకు ఏది అవసరమో ఏది కావాలని ఏ విధంగా సమకూరుస్తామో అదే విధముగా లోకరక్షకుడు, స్నేహితుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, సర్వాన్ని సృష్టించిన మహానుభావుడు, మానవులను సృష్టించినటువంటి ఏకైక దేవుడు ఆయన త్రిత్విక సర్వేశ్వరుడైనటువంటి యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించబోతున్నాడు. ఆయన కోసం ఏ విధంగా సిద్ధపడాలి అన్న దాని గురించి యేసయ్య ప్రవక్త ద్వారా మరి బారూకు ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ యోహాను గారితో మాట్లాడుతున్నారు. అంటే యోహాను గారితో దేవుడు మాట్లాడే విధానం ఏంటంటే మరి ఇక్కడ ప్రభు మార్గం సిద్ధం చేయాలి. ప్రభు మార్గం ఎలా సిద్ధం చేయాలి? లోకరక్షకుడు వస్తున్నాడు కాబట్టి మనల్ని రక్షించే దేవుడు వస్తున్నాడు కాబట్టి మీరు సిద్ధపడండి అని ఇక్కడ మార్కు సువార్తలో సూత్రం 1 నుంచి 8వ వచనం వరకు పాప క్షమాపణ నిమిత్తము హృదయ పరివర్తన చెంది యోర్దాను నదిలో మీరు బాప్తిసం తీసుకోవాలి, ధ్యానస్థానం పొందాలి, రక్షణ పొందాలని చెప్పి ఎడారిలో ప్రకటిస్తున్న సందర్భములో అక్కడ కురుకు మార్గము నునుపు చేయాలి, వక్ర మార్గము సక్రమ చేయాలి, కొండలు పర్వతాలు సమానం చేయాలి, లోయలు పోడ్చబడాలి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, అసూయ, ద్వేషము, స్వార్థము, కుట్రలు, కుతంత్రాలు, అహంభావము, కోపము, పగ, స్వార్థముతో కూడినటువంటి మనస్తత్వంతో కూడినటువంటి మీ మనసులు లోయ వలె ఉంది, చాలా లోతుగా ఉంది. మీ పాపం లోతుగా ఉన్నాయి. మురుగుపడిపోయినటువంటి మీ పాపములు కడగబడాలి, పోడ్చబడాలి. మరి ఎత్తి పొలాలు ఉన్నటువంటి మీ మనస్తత్వాలు అంటే స్వార్థంతో కూడిన మనస్తత్వాలు అన్నీ కూడా సమానం కావాలి. మంచి మార్గంలో మీరు రావాలి. పరలోక రాజ్యమే నిజమైన మార్గము. ఆ మార్గములో మీరు రావాలి, అప్పుడే మీరు పరలోక రాజ్యం చేరుకుంటారు అని దీనికి అర్థం అండి. మరి ఈ విధంగా చెప్పి మీరందరూ పాప క్షమాపణ నిమిత్తము మీరందరూ కూడా యోర్దాను రక్షణ పొందుకోవాలని చెప్పినప్పుడు వారందరూ కూడా పాపాలు ఒప్పుకొని యోర్దాను నదిలో యోహాను గారి చేత బాప్తిసం పొందుకుంటున్నారండి. మరి ఆ సమయంలో యోహాను గారు ఏమంటున్నాడంటే నేను నీటితో బాప్తిస్తున్నాను కానీ నా వెనక వచ్చి వాడు ఆయన చెప్పును ఇప్పడానికి కూడా అర్హుడు కాదు, ఆయన ఆత్మతోనూ అగ్నితో బాప్తిస్తాడని చెప్పి యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి యోహాను గారు చెప్పే ప్రతి మాట చాలా చక్కటి మాట, అర్థవంతమైన మాట. నేను ఆయన చెప్పిన ఇప్పడానికి కూడా అర్హుడు కాదు అంటే యేసు ప్రభు కంటే ఈ లోకంలో 6 నెలల ముందు పుట్టినప్పటికీ కూడా ఆయన అబ్రహాము కంటే ముందు పుట్టినటువంటి వాడు అని బైబిల్ గ్రంథం రాయబడింది. అబ్రహాము కంటే ముందు పుట్టినటువంటి వాడంటే ఈ లోకాన్ని సృష్టించినటువంటి ఏకైక దేవుడు నేనే అని తెలియజేస్తున్నాడండి. మరి ఈ విధంగా మనం వక్ర మార్గము
వంకర టింకరగా ఉన్నటువంటి మార్గం అని కూడా సమానం కావాలన్నా, ఆ పాప ఊపులో పడిపోయినటువంటి నీ ఊపులో పడిపోయినటువంటి పైకి లేవాలన్నా, నీ పాపను ఒప్పుకోవాలన్నా, నువ్వు రక్షింపబడాలన్నా యేసు ప్రభు తప్ప ఎవరు నిన్ను రక్షించలేరు. అందుకనే నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభు వారు బాలుడుగా రానన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ మరియ తల్లి గర్భము ధరించి పరిశుద్ధాత్మ ప్రభావాల గర్భం ధరించి కుమారుని కంటది. ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. మనతో ఉండడానికి రానన్నటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభువారు. అందుకనే శాంతి సమాధానం లేనటువంటి మన సమాజంలో శాంతిని నెలకొల్పడానికి వస్తున్నటువంటి ఏకైక దేవుడు. అందుకనే లోకాసు వార్త 2:14 చూసినట్లయితే, మహోన్నత స్థలములో దేవునికి సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహ పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. సర్వోన్నత స్థలమున దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి శాంతి సమాధానము కలుగునుగాక. ఎవరిష్టమైనటువంటి వాళ్ళు? యేసు ప్రభు నిజమైన దేవుడని అంగీకరించేవాడే ఇష్టమైనటువంటి వాడు. సమాధానం లేదు, శాంతి లేదు. నీకు శాంతి సమాధానం తీసుకురావడానికి వస్తున్నటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు వారు. ఆయన వస్తే నీ లోకానికి శాంతి. పాపయూపులో పడిపోయినటువంటి నీవు అహంకారము, క్రోధము, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, మర్డర్లు, అది నాది ఇది నాది చెప్పుకుంటున్నటువంటి మనందరికీ కూడా ఒకే విధముగా ప్రేమించి మనందరినీ పరలోక రాజ్యం చేర్చడానికి వస్తున్నటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు వారండి. ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన ఇక్కడ ఈరోజు చదవబడినటువంటి 2వ పట్టణంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయంలో 4 నుంచి 6వ వచనం వరకు చూసినట్లయితే, ఇక్కడ 4 నుంచి 6, 8 నుంచి 11 వచనం చూసినట్లయితే మరి చక్కగా మరి పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడంటే, యేసుక్రీస్తు హృదయం నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించున్నానో అని దేవుడే నాకు సాక్షి. యేసు ప్రభువాని ద్వేషించి దూషించి యేసు ప్రభువాని హింసించినటువంటి వ్యక్తి పౌలు గారు. సౌలు ఉన్న సందర్భంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయం చూస్తున్నాము. సౌలు ఉన్న సందర్భంలో క్రైస్తవులు హింసించిన వ్యక్తి, క్రైస్తవులు చేతరించుకున్న వ్యక్తి. దేవుడు ఆయన అభిషేకించిన తర్వాత, ఆయన పట్టుకున్న తర్వాత యేసు ప్రభు ప్రేమను పొంది ఆ ప్రేమను చాటుతున్నటువంటి ఏకైక వ్యక్తిని నేను. కాబట్టి మరి అందువలన మీరు ఉత్తమమైన దానిని ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ యేసుక్రీస్తు దినమున మీరు కల్మషం లేని వారును నిర్దోషులుగా ఉండగలుగుదురు. యేసుక్రీస్తు దినం వచ్చేటప్పటికి, ఆయన రోజు వచ్చేటప్పటికి మీరు కల్మషం లేని వారుగా ఉండాలంటండి. అలాగనే కుట్రలు లేనటువంటి వారుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రేమను నేను వెల్లడిస్తున్నాను. ఆ ప్రేమలో మీరు జీవించాలి, ఆ ప్రేమను పొందుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి. మరి శాశ్వతమైన ప్రేమలో మీరు ఉండాలని మరి పౌలు గారు తెలియజేస్తున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా నేను ఆయన ప్రేమించాను, ఆయన ప్రేమకు పాత్రుడను, ఆయన ప్రేమ శాశ్వతమైనది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3:16 కూడా చూసినట్లయితే, దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన విశ్వసించేవాడు రక్షింపబడును, ఆయన విశ్వసింపని వాడు ఖండింపబడి ఉన్నాడని యోహాను గారు తెలియజేస్తున్నాడండి. విశ్వాసం వల్ల నీతిమంతుడు జీవిస్తాడు. యేసు ప్రభువు నిజమైన దేవుడని అంగీకరించినట్లయితే దేవుని బిడ్డలకు భాగ్యాన్ని ఆయన ఇస్తున్నాడండి. కాబట్టి మరి ఈ 3 పట్టణాల్లో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. దేవుడు మీలో ఉన్నటువంటి అహంకారము, దురుద్దేశములు, అసూయ, ద్వేషం, కుట్ర, కుతంత్రాలు, పగ, పరిత్యాగములు, అహంకారం అనే లోయలు పూడ్చబడాలి. చక్ర మార్గం నునుపవ్వాలి. మెట్టి ఫలాలు సమానం కావాలంటే
ఇయ్యనండి. కుట్రలు, కుతంత్రాలు, అసూయ, స్వార్థం, భేదము ఇవన్నీ కూడా ఎత్తుపల్లాలు, సక్రమంగా లేనటువంటి వ్యర్థమైనటువంటి పదాలతో మనం జీవిస్తున్నాము. ఈ కుట్రలు, కుతంత్రాలతో జీవిస్తున్నాము. ఒకళ్ళు బాగుంటే వార్చము, ఒకళ్ళు సంపాదించుకుంటే వార్చము. దేవుడు వాడు కలగజేశాడు కాబట్టి నీకు కూడా కలగజేయాలంటే యేసుప్రభు నమ్ము ప్రియ సహోదరుడా. యేసుప్రభు నమ్మినట్లయితే నువ్వు ఆయన నీకు ఏది కావాలంటే అది ఇవ్వగలిగే దేవుడు ఏకైక దేవుడు. అందుకని అడుగుడు మీకు ఇవ్వబడును. అడుగు ప్రతి వానికి ఆయన ఇస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థం లేకోకుండా, కుట్ర లేకోకుండా, కుతంత్రం లేకోకుండా శాంతిహితమైనటువంటి మార్గమును నడిచి క్రీస్తు ప్రభువారు జన్మించబోతున్నాడు కదా, ఆ జన్మదినానికి నాలో ఉన్నటువంటి బూసులు దులుపుకొని కుట్రల కుతంత్రాలను కూడా శుభ్రపరచుకుని నిజమైనటువంటి లోకరక్షకుడు సందర్శించడానికి, లోకరక్షకుడిని ఆరాధించడానికి నేను సిద్ధపడతానని ఒక తీర్మానం తీసుకుని ఆయన రాకడకు, మొదటి రాకడ జన్మదినము, రెండవ రాకడ మరి రానన్న యేసు ప్రభు రానన్నటువంటి రెండవ రాకడ కూడా సిద్ధపడాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.